and welcome to Asterix. Guys, okay, I'm a little scared. కానీ భయపడడానికి ఏమీ లేదు. సో నేను డర్మాకో వాళ్ళది 30% AHA అండ్ 2% BHA పీలింగ్ సొల్యూషన్ స్కిన్ మీద అప్లై చేసి లైవ్ మీకు ఆన్ కెమెరా చూపించబోతున్నాను. బికాస్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ గివ్స్ యూ ఇన్స్టెంట్ రిజల్ట్స్ అంట. లైక్ మీకు ఇది వెంటనే సాఫ్ట్నింగ్ నోటీస్ చేస్తారు. ఇట్ ఈస్ లైక్ a facial in a bottle ante it is that effective. You need to apply this just for 10 minutes. I'm underlining that again, 10 minutes varake, and aa tarvata manam em cheyali nenu meeku cheptanu. But idi prolonged period of time varaku meer use cheste meeku uneven skin tone, patchiness and impurities skin మీద అన్ని లైక్ డిస్కలరేషన్ ఉంటుంది అండ్ ఎన్లార్జ్ పోజ్, ఎక్కువ ఆయిల్ ప్రొడక్షన్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఇది ట్యాకిల్ చేస్తుంది అండ్ ఇట్ విల్ సాఫ్టన్ యువర్ స్కిన్ ఆల్సో. నేను ఈ 30% AHA 2% BHA ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ డర్మాకో హ్యాస్ లాంచ్డ్ ఇట్ ఫైనలీ అండ్ ఐఎమ్ నాట్ రియల్లీ స్కేర్డ్ బికాస్ ఇట్ ఈస్ డిజైన్డ్ బై డర్మటాలజిస్ట్. సో యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. కానీ బిఫోర్ దాట్ కొన్ని చిన్న చిన్న ప్రికాషన్స్ మీకు చెప్పేస్తాను. నెంబర్ 1, ప్యాచ్ టెస్ట్ ఇస్ అ మస్ట్. నేను కూడా దీనికి ఇది నా ఇయర్ వెనకాల వేసి ఒక 24 hours వరకు ఆగాను. దెర్ వాజ్ నో రియాక్షన్, సో ఐఎమ్ గోయింగ్ అహెడ్ విత్ దిస్. అండ్ గైజ్, యాసిడ్స్ ఏదైనా మీరు యూజ్ చేసిన ప్యాచ్ టెస్ట్ ఈజ్ అ మస్ట్. దేర్ ఆర్ నో 2 ways అబౌట్ ఇట్. ఏం చేయలేం, ఇట్ ఈస్ అ మస్ట్ అంతే. నెంబర్ 2, మీరు కనుక బిగినర్గా ఉంటే డూ నాట్ యూజ్ దిస్ డైరెక్ట్లీ ఆన్ యువర్ ఫేస్. కొంచెం వేరే సాల్సిలిక్ యాసిడ్, నియాసినమైడ్ అవన్నీ మెల్లిగా మీకు అలవాటు అయితే, లేదంటే యూ షుడ్ స్టార్ట్ విత్ దాట్ అండ్ ఆ తర్వాత యూ కెన్ మూవ్ ఆన్ టు దిస్. And teenage girls, my teenage Asterix fam, you do not need this right now. This is for your 25 and above, ఎందుకంటే ఆ టైంలో your skin needs that extra support. Right now you don't need that support for your skin, so don't even try this. Number 4, and very very important, మీరు గనక సన్ స్క్రీన్ యూజ్ చేయకపోతే ఇది కూడా యూజ్ చేయకండి. It's as simple as that. Skin care lo ఏదైనా యాసిడ్ ఇంట్రడ్యూస్ చేస్తే సన్ స్క్రీన్ ఈజ్ అ మస్ట్. దేర్ ఆర్ నో 2 ways అబౌట్ ఇట్. ఎటువంటి ఆర్గ్యుమెంట్ లేదు. మీ స్కిన్ ఆయిలీగా కనిపించినా, గ్రీజీగా కనిపించినా, ఎలా కనిపించినా సరే సన్ స్క్రీన్ రాయాల్సిందే, లేదంటే యాసిడ్ రాయకండి. మీకు గనక యాక్టివ్ యాక్నే అండ్ పింపుల్స్ ఉంటే, ఫ్లేకీ స్కిన్ ఆర్ డ్రై స్కిన్, ప్యాచీ స్కిన్ ఆర్ సెన్సిటివ్ స్కిన్, డూ నాట్ యూజ్ దిస్. జస్ట్ స్టే అవే ఫ్రమ్ దిస్ గైస్. వెయిట్ ఫర్ దోస్ కండిషన్స్ టు హీల్. ఆ తర్వాత మీరు ఇది ట్రై చేయొచ్చు. ఓకే, ఇంకా అప్లికేషన్ స్టార్ట్ చేసేద్దాం. బట్ బిఫోర్ దాట్ యువర్ ఫేస్ అండ్ నెక్ హ్యావ్ టు బీ స్పాట్లెస్లీ క్లీన్ టు స్టార్ట్. సో లెట్ మీ జస్ట్ వాష్ మై ఫేస్ అండ్ కమ్ రైట్ బ్యాక్. ఫేస్ ఇస్ స్పాట్లెస్లీ క్లీన్. ఇప్పుడు అప్లికేషన్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ దిస్ ఇస్ వాట్ ఇట్ లుక్స్ లైక్. ఇట్స్ లైక్ రెడ్ అండ్ స్లైట్లీ స్టిక్కీ. సో మనం ఒక చాలా థిన్ లేయర్ అప్లై చేద్దాం ఆల్ అరౌండ్ ద ఫేస్ అండ్ నెక్. ఓకేనా? సో అవాయిడ్ యువర్ ఐ అండ్ మౌత్ ఏరియా గైజ్. అందుకే నేను ఎక్కువ మౌత్ దగ్గరికి వెళ్ళట్లేదు. యూ కెన్ అప్లై అరౌండ్. ఇప్పుడు అప్లికేషన్ టైంలో అయితే ఏం బర్నింగ్ అలా ఏం అనిపించట్లేదు. చూడాలి కాసేపు ఆగి ఎలా ఉంటుందో. ఐఎమ్ ఫోకసింగ్ మెయిన్లీ నియర్ ద పోర్స్ అండ్ వేర్ ఐ ఫీల్ ఐ హ్యావ్ అ లిటిల్ పిగ్మెంటేషన్. అక్కడ ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. డోంట్ రబ్ టూ మచ్ గైస్ బికాస్ దిస్ ఇస్ సపోజ్ టు బి అప్లైడ్ అండ్ నాట్ అబ్జార్బ్డ్. ఈవెన్గా అప్లై చేసేస్తాను. ఇప్పుడు వెంటనే టైం చూసేస్తాను. ఆర్ ఇఫ్ యూ హ్యావ్ అ టైమర్, జస్ట్ సెట్ యువర్ టైమర్ బికాస్ ఇట్ ఈస్ నాట్ సపోజ్ టు క్రాస్ 10 minutes. గైస్ 1 minute అయిపోయింది. ఐ స్టిల్ డోంట్ ఫీల్ ఎనీథింగ్ లైక్ నో బర్నింగ్ ఆర్ ఎనీథింగ్. బట్ యా, స్కిన్ కొంచెం టైట్నింగ్ అవుతుంది అండ్ కొంచెం బర్నింగ్ అండ్ ఇచ్చినెస్ ఫీల్ అవ్వడం నార్మలే అంట. సో భయపడకండి. ఇది నైట్ టైంలోనే చేయండి స్ట్రిక్ట్గా. ఎందుకంటే యాజ్ యూ స్లీప్ యువర్ స్కిన్ కెన్ హీల్. సో 24 hours వరకు మనం ఇది రాసిన తర్వాత సన్ ఎక్స్పోజర్ చేయకూడదు. కాబట్టి అందులో మీకు సగం స్టార్టింగ్ రాసిన వెంటనే సగం మీకు స్లీప్లోనే పోతుంది. కాబట్టి ఐ ఫీల్ ఇట్ షుడ్ బి అప్లైడ్ అట్ నైట్. దట్ ఈస్ ది బెస్ట్. యాసిడ్ అని విన్న వెంటనే చాలా మంది భయపడతారు. సో డోంట్ ఫీల్ స్కేర్డ్ గైస్. గ్లైకాలిక్ యాసిడ్ వచ్చేసి మోస్ట్ కామన్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ AHA. సో అది షుగర్ కేన్ లో కూడా ఉంటుంది. దెన్ BHA ది మోస్ట్ పాపులర్ ఇస్ సాల్సిలిక్ యాసిడ్. అది రాస్బెరీస్ లో కూడా ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఇస్ నేచర్ అండ్ సైన్స్ అరౌండ్ అస్ ఓన్లీ. దీన్ని వాళ్ళు ల్యాబ్లో తీసుకెళ్ళి స్టెబిలైజ్డ్ ఫామ్లో రెడీ చేసి మనకు బాటిల్ చేసి ఇస్తారు. సో ఇఫ్ యూ అప్లై ఫ్రెష్ రాస్బెరీస్ యూ విల్ నాట్ గెట్ ద సేమ్ ఎఫెక్ట్ బికాస్ మీకు అది కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో ఉండదు. అట్ ద సేమ్ టైం అది స్టెబిలైజ్ లేదు. లైక్ ఒక రాస్బెరీలో ఎక్కువ ఉండొచ్చు సాల్సిలిక్, ఇంకొక దాంట్లో తక్కువ ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు AHA BHA అంటే ఏంటి అసలు అని డిస్కస్ చేద్దాం. సో AHA మీన్స్ ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ అండ్ BHA మీన్స్ బీటా హైడ్రాక్సీ యాసిడ్.
సో మనకు రిలయబుల్ అండ్ స్టేబుల్ రిజల్ట్స్ కావాలంటే వీ క్యాన్ ట్రై సంథింగ్ లైక్ దిస్. సో AHA అంటే ఏంటంటే మనకు కనిపిస్తున్న స్కిన్ సర్ఫేస్ మీద ఉన్న ఇంప్యూరిటీస్, డెడ్ స్కిన్ సెల్స్ అండ్ ఆయిల్, డర్ట్ ఇవన్నీ రిమూవ్ చేసేస్తుంది. BHA ఏంటంటే ఇట్ గోస్ డీప్ ఇన్ టు ద స్కిన్. ఎందుకంటే సాల్సిలిక్ యాసిడ్, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను దట్ ద మాలిక్యూల్స్ ఆర్ వెరీ స్మాల్. అది స్కిన్లో డీప్ వరకు పెనిట్రేట్ అయ్యి దాన్ని క్లియర్ అవుట్ చేసేస్తుంది. లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎక్సెస్ ఆయిల్ ఆర్ సీబమ్ ప్రొడక్షన్ అండ్ పోర్స్ క్లాగ్ అయిపోతాయి కదా, ఆ పోర్స్ ని డీకంజస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ అన్ ఇన్సైడ్ అవుట్ సొల్యూషన్. ఇదే కెమికల్ పీల్స్ మనం డర్మాట్స్ దగ్గర చేస్తే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందండి. దిస్ బాటిల్ ఈజ్ జస్ట్ ఫర్ $5.99 అండ్ ఎవ్రీ వీక్ కూడా యూజ్ చేసినా ఇట్ విల్ లాస్ట్ యూ ఫర్ మేబీ 3 months. నాకు ఆల్మోస్ట్ 7 minutes అవుతుందండి, బట్ ఐ డోంట్ ఫీల్ ఎనీ బర్నింగ్, నథింగ్. అంటే ఇది అందరికీ సేమ్ ఉంటుందని అనట్లేదు, కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఇది. నాకైతే ఏం ఫీల్ అవ్వట్లేదు ఇంతవరకు. గైస్ 10 minutes అప్ అయిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళి వాష్ చేసి వస్తాను ఫేస్ని అండ్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ అ వెరీ మైల్డ్ క్లెన్జర్. అదే యూజ్ చేస్తే బెటర్ అనుకుంటున్నాను. డోంట్ యూజ్ సంథింగ్ అగైన్ విత్ AHA, BHA, యాసిడ్స్, అవన్నీ సాల్సిలిక్ యాసిడ్ ఫేస్ వాషెస్ వస్తాయి కదా, అవన్నీ వాడకండి. జస్ట్ యూజ్ అ వెరీ వెరీ మైల్డ్ కైండ్ ఆఫ్ అ ఫేస్ వాష్. ఓకే, లెట్ మీ వాష్ అండ్ కమ్ బ్యాక్. ఓ మై గాడ్, వా, నా ఫోర్హెడ్ మీద మీకు ఆ షైన్ కనిపిస్తుందా? My whole face looks so glossy now. It's so soft, guys. వావ్, చాలా సాఫ్ట్గా ఉంది. కొంచెం అలా టైట్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఫస్ట్ నేను ఒక మాయిశ్చరైజర్ పెట్టేసుకుంటాను. సో అగైన్ ఎనీ మైల్డ్ మాయిశ్చరైజర్ లేదంటే అలోవెరా జెల్ ఏదైనా ఓకే. జస్ట్ గైజ్, ఈ ప్రొసీజర్ అయిపోయాక జస్ట్ లీవ్ యువర్ స్కిన్ అలోన్ ఫర్ 24 hours. దాని మీద అసలు ఏం రాయకండి అంటే యూ కెన్ యూజ్ అ మాయిశ్చరైజర్ అండ్ డే టైంలో సన్ స్క్రీన్, అంతే. టోనర్స్, ఎసెన్సెస్, సెరమ్స్, ఇంకా యాసిడ్స్ ఇలాంటివి అస్సలు వాడకండి. లైక్ సాల్సిలిక్ యాసిడ్, నియాసినమైడ్ or whichever glycolic acid, anything. Just avoid all that for 24 hours. Leave your skin alone. Don't touch it too much. Because కొంచెం సెన్సిటివ్ అయిపోతుంది. టాప్ లేయర్ అంతా మీకు డిజాల్వ్ అయ్యి డెడ్ స్కిన్ వెళ్ళిపోతే ఇట్ ఈస్ సెన్సిటివ్. సో డోంట్ కీప్ టచింగ్ ఇట్, డోంట్ కీప్ డూయింగ్ థింగ్స్ విత్ ఇట్, డోంట్ అప్లై ఫేస్ మాస్క్, నథింగ్. అండ్ ఇఫ్ యూర్ స్టార్టింగ్ అవుట్ ఆర్ ఇఫ్ యూర్ ఇన్ యువర్ late 20s, I think 15 daysకి ఒకసారి చాలు. మెల్లిమెల్లిగా ఏజ్ పెరుగుతున్న కొద్దీ, అంటే ఆ టైంలో మనం ఇంక్రీజ్ చేస్తే మన స్కిన్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ముందే మనం స్కిన్కి అన్ని అలవాటు చేసేస్తే ఆ తర్వాత అది ఇట్ గెట్ యూస్ టు ఎవ్రీథింగ్ అండ్ వోంట్ షో ఎనీ పాజిటివ్ రిజల్ట్స్. అలా మెల్లిమెల్లిగా బిల్డప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇఫ్ యూ వాంట్ టు పికప్ దిస్ ప్రొడక్ట్ ఆర్ యూ వాంట్ టు చెక్ ఇట్ అవుట్ ఆర్ రీడ్ అబౌట్ ఇట్, go to this website right here, which is www.thedermaco.com. Once you're satisfied with all the information, if you wish to pick it up, use my code ASH20 for 20% discount. Guys, how amazing is that? ఇప్పుడైతే my skin feels baby soft and shiny and so clean, guys. కానీ కొన్ని రోజుల తర్వాత కూడా ఇది ఎలా రియాక్ట్ అవుతుందో, ఎలా ఉంది నా స్కిన్ అనేది మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఫోర్త్ కమింగ్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. స్టే ట్యూన్ టు యాస్ట్రిక్స్. గైస్, మీకు ఒక విషయం తెలుసా? ఇంట్లో ఒక క్యూట్ కార్నర్ రెడీ చేశారు. అదేంటనేది మీకు చూపిస్తాను. అండ్ అక్కడ ఒక చిన్న గెట్ టుగెదర్ కూడా ప్లాన్ ఉంది. సో అది ఎందుకో ఏంటో అనేది కూడా చెప్తాను. లెట్స్ గో. ఓకే, సో ఈరోజు స్పెషల్ ఏంటంటే, మీకు గుర్తుందా మా చెల్లి రుచిక, కుకీ అని తన్ని పిలుస్తాను. నా క్రిస్మస్ బ్లాగ్లో కూడా మీరు చూసుంటారు. వ్యాలంటైన్స్ బ్లాగ్కి త్వేష అని నాకు వౌచర్స్ రెడీ చేసింది కదా, తన అక్క అనమాట. సో కుకీ తన సర్వీస్ డిజైన్ లండన్లో చేస్తున్నప్పుడే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి పాండమిక్ స్టార్ట్ అయింది. అసలు లండన్కి కూడా తను వెళ్ళడానికి ఇంట్లో చాలా కన్విన్స్ చేసి పాపం వెళ్ళింది. కానీ ఆ పాండమిక్ వల్ల షీ హ్యాడ్ టు కమ్ బ్యాక్. లైక్ కొన్ని నెలల్లోనే తను మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. సో కోర్స్ అంతా తను ఆన్లైన్ చేసింది అండ్ గ్రాడ్యుయేషన్ అంటే కాన్వొకేషన్ కూడా మొన్న ఆన్లైన్ జరిగిపోయింది. సో వీ థాట్ వై నాట్ త్రూ హర్ అ గ్రాడ్యుయేషన్ పార్టీ. అండ్ దీనికి ఒక చిన్న సర్ప్రైజ్ లాగా పైన టెరెస్లో అరేంజ్ చేస్తున్నాం. మా చాచి అంటే కుకీ వాళ్ళ మమ్మీ వచ్చేసి డెకరేషన్ రెస్పాన్సిబిలిటీ మొత్తం నేను తీసుకుంటానని చెప్పాను, తను ఓకే అని చెప్పింది. సో తనకి కొన్ని ఫన్నీ సర్ప్రైజెస్ ప్లాన్ చేసాం. ఐ డోంట్ నో హౌ షీల్ రియాక్ట్ టు దాట్. లైక్ తనకి ఒక మాక్ గ్రాడ్యుయేషన్ సెరమనీ లాగా ఒక ఫన్నీ స్పీచ్ ఇస్తుంది వాళ్ళ సిస్టర్ త్వేష. అండ్ ఆ తర్వాత వాళ్ళ మమ్మీ డాడీ తనకి డిగ్రీ ప్రజెంట్ చేస్తారు. తన బ్యానర్ కట్టిస్తున్నాం. సో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ప్లాన్స్. మొన్ననే మా టెరెస్లో ఒక గజేబో ఇన్స్టాల్ చేసాం అండ్ ఈ పార్టీ కూడా అక్కడే జరగబోతుంది. వెయిటింగ్ టు సీ హర్ రియాక్షన్. అంటే నా చిన్న సిస్టర్ తను కొంచెం పెద్దగా అయిపోయింది, ఇప్పుడు గ్రాడ్యుయేట్ కూడా అయిపోయింది కాబట్టి ఐ థింక్ షీ డిజర్వ్స్ దిస్ స్పెషల్ డే. అండ్ నేను డెకార్ ఎవరితో చేస్తున్నాను తెలుసా? మీకు గుర్తుందా, నా యానివర్సరీ వ్లాగ్కి ద డెకార్ ఫోక్ అని వాళ్ళు చేశారు.
So yes, I have asked them for a special graduation theme. Let's go see what it is. షూట్ పర్పస్ కోసం నేను ఇప్పుడే పీలింగ్ సొల్యూషన్ రాసుకున్నాను అండ్ ఐ డి నాట్ ఈవెన్ థింక్ దట్ ఇప్పుడు పైకి వెళ్ళాలి డెకోర్ చేయడానికి 1 kg సన్ స్క్రీన్ రాసేసుకున్నాను. నథింగ్ కెన్ బి డన్ బట్ యూ గైస్ డూ ఇట్ ఓన్లీ అట్ నైట్. ఓకే, సో డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నాం అండ్ ఐ హ్యావ్ ఎ హెడేక్. ఐ డోంట్ నో వాట్ టు డూ, కానీ ఇట్స్ ఓకే, కెన్ మేనేజ్. అండ్ వీ హ్యావ్ these beautiful center pieces that we got from the decor folk and chinna cute touches unnai. We want to do balloons over here. Time chala takku undi. We just have 45 minutes and everything has to be done and we also have to get ready in those 45 minutes. So let's get to work. Have her graduation degree. Fake. No, original, because we are giving it to her. And a graduation hat. ये कहाँ जाता है? Fake. Oh my God, वो बना. I just printed out on a piece of paper. Fine, decor ఇప్పుడు complete అయిపోయింది. ఇప్పుడు ready అయి పైకి వెళ్ళిపోదాం. డెకోర్ అంతా కంప్లీట్ అయిపోయింది. టైం కంటే కొంచెం ఎక్కువ టైం పట్టింది, బట్ ద డెకోర్ ఇస్ డన్ అండ్ ఇట్స్ లుకింగ్ రియలీ నైస్. ఈ బ్యానర్, అక్కడ గ్రాడ్యుయేషన్ హ్యాట్, ఫేక్ డిగ్రీ అన్నీ రెడీగా ఉన్నాయి. తన రియాక్షన్ ఏంటో చూడాలి ఇప్పుడు. ఎస్, దేర్ మస్ట్ బి సో మెనీ పీపుల్ హూ హ్యావ్ సెలబ్రేటెడ్ దే కాన్వొకేషన్ అండ్ గ్రాడ్యుయేషన్ ఆన్లైన్. మీ అందరికీ కూడా నా తరఫు నుంచి వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ యూ గైస్. దీంతో ఈ వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది గైస్. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్. లైఫ్ ఇస్ వెరీ సింపుల్. చిన్న చిన్న మెమరీస్ని ఎంజాయ్ చేయండి. చిన్న చిన్న వాటితో జస్ట్ బీ హ్యాపీ. బీ లైక్ హ్యాపీ ఇన్ ఎనీథింగ్ దట్ యూ గెట్. మేక్ ద బెస్ట్ ఆఫ్ వాట్ యూ హ్యావ్. I hope you enjoyed this episode. If you did, you know what you have to do. Subscribe, like and share to Asterix and follow me on all my social media handles, which will be in the description box and on the screen. See you on the other side. Till then, it's bye from Asterix.